సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. శని త్రయోదశి సందర్భంగా శ్రీ పొంగు శనీశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సిపిఐ నాయకులు. ఘనంగా గంగోత్రి విద్యాలయ 35వ వార్షికోత్సవం పాల్గొన్న ప్రముఖ గాయని మధుప్రియ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. జమ్మూ కాశ్మీర్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శనివారం ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్ సూచన మేరకు తాండూర్ పట్టణంలోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ అమాయకమైన ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినాయక ఆసుపత్రి ఎండి డాక్టర్ చందూలాల్ నాయక్, డాక్టర్ విజయ్ కుమార్, సంతోష్ కుమార్, నాగరాజ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. శ్రీవన్ జస్ జస్. శ్రీవన్ జస్ జస్. శ్రీవన్ జస్ జస్. శ్రీవన్ జస్ జస్. మాతా కీ జై. భారత్ మాతా కీ జై. శ్రీవన్ జస్ జస్. శ్రీవన్ జస్ జస్. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. శని త్రయోదశి సందర్భంగా యాలల మండలం సంగంకుర్దు గ్రామ శివారులోని శ్రీ పొంగు శనీశ్వర స్వామిని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం దేవాలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాప్రసాదాన్ని స్వీకరించారు. ప్రత్యేక తైలాభిషేకాలు, శనీశ్వర స్వామి హోమం తదితర కార్యక్రమాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. శనీశ్వర స్వామి దేవాలయానికి చాలా రోజుల నుండి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. గత శివరాత్రి నుండి రోడ్డు పనులు ఆగిపోవడంతో భక్తులు ఆలయానికి రావడానికి ఇబ్బందిగా మారినందున ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి రోడ్డు వేయాలని కోరుతున్నారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ అమాయకులైన యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేయడం కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమే అని అన్నారు. నాయకులు వారి భద్రత కోసం ఏర్పాటు ఎలా ఉంటాయో అలాగే సామాన్య ప్రజలకు కూడా భద్రత అవసరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధ కలిగించిందని తెలిపారు. నిర్దాక్షిణ్యంగా అణచివేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏ చర్యలు ఎంత స్థాయికి అయినా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నాం, మోదీ గారు కూడా మీటింగ్లో చెప్పారు, మేము వాళ్ళని వదిలిపెట్టామని చెప్పి. నిజంగా వదిలిపెట్టే అవసరమే లేదు. ఇటువంటి దుర్మార్గులకు, ప్రాణాలకు లెక్కలేని వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. వాళ్ళు అణచివేయవలసిందే. ఉక్కు పాదంతో అణచివేయాలి వాళ్ళని, అటువంటి వాళ్ళని, దుర్మార్గులను అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకు మేము వాళ్ళ ప్రాణాలైనా ఎవరం తీసుకొని రానియలేం, కానీ వాళ్లకు అసలు వాళ్ళకందరికీ కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి ఈ సందర్భం లోపల వాళ్ళకు, ఎందుకంటే మనం ఇది వెలగట్టలేంది అసలు వాళ్ళ బాధలు, వాళ్ళ రోదనలు, దీనికి మనం అసలు ఎవరం కూడా అసలు చెప్పే పరిస్థితి కూడా లేదు వాళ్ళతో. వాళ్ళు జరిగిన వాళ్ళు ఎంత భయాందోళనకు గురైనరు, వాళ్ళు ఎంత
ఆందోళనకు గురైనరు. దీన్ని అసలు మనం ఎవరు వెలగట్టలేము, దాన్ని వాళ్ళ ప్రాణాలను కూడా వెలగట్టలేము. కానీ వాళ్ళకందరికీ శాంతి ఉండాలని చెప్పేసి వాళ్ళకు మేము అండగా, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా ఉండాలి అని చెప్పేసి మేము పార్టీ తరఫున, ఎందుకంటే వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలను మనోధైర్యాన్ని వాళ్ళు కలిగి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే మీరు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ప్రతి ఒక్కరు గ్రూప్లల్లో కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఎవరిది వాళ్ళు తయారు చేసి ఫార్వర్డ్ చేయండి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఎక్కడ కాశ్మీర్లో అయినా ఇంకొకరు ఉన్నా కూడా వాళ్ళు పాపం అమాయక ప్రజలు, వాళ్ళు ప్రజలకు టెర్రరిస్టులకు ఎక్కడ మనం మతంతో ముడి పెడతాం. వాళ్ళు చదువుకోవడానికి వచ్చిన స్థానాల లోపల వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంట, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని శక్తులు, అరాచక శక్తులు మొదలైపోతాయి దీని సాటున. వాళ్ళు వీళ్ళ మీద ఇటువంటి భయాందోళనకు గురి చేస్తున్నారు. దయచేసి అది చేయరాదని చెప్పేసి దేశంలో అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ మా పార్టీ తరఫున ఈ దాడిని, ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎండాకాలం, విపరీతమైన ఎండాకాలం లోపల కూల్ ఉండాలని చెప్పేసి, వాతావరణం కూల్ ఉండాలని, సెలవులు ఉండి మన ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్దామంటే ప్రతి ఒక్కరికి కల ఉంటుంది జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే కేరళని అంతే అనుకుంటారు జనాలు, కాశ్మీర్ని కూడా స్వర్గమే కింద వచ్చిందని చెప్పేసి భావిస్తారు. అక్కడ చాలామంది ఇప్పుడు అక్కడే పోవాలనుకుంటారు. అటువంటి పరిస్థితుల లోపల ఇటువంటి దాడి జరగడం, మళ్ళీ ఇప్పుడు ఏమైంది, అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడప్పుడు ప్రజలను అందరినీ కూడా వాళ్ళు రిటర్న్ టికెట్, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు రిటర్న్ రావడానికి టికెట్లు చేయించుకోవడము, ఎవరు పోవడానికి భయపడుతుండ్రు. అటువంటి పరిస్థితి ఉండరాదు. దీనిపైన కూడా ప్రభుత్వం ధైర్యం చెప్పాలి ప్రజలకు. అటువంటి పరిస్థితి, ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా బతకాలి. వాళ్ళు ఇప్పుడిప్పుడే దేశాన్ని నమ్ముతున్నారు. అసలు కాశ్మీర్ లోపల అసలు డైలమాలో ఉంటారు అక్కడ ప్రజలు. మేము ఎవరి వైపు ఉండాలి, ఎవరిని నమ్మాలి, మాకు ఎవరు అండగా ఉంటారని చెప్పేసి. కానీ వాళ్ళందరూ కూడా మేము భారతీయులం అని చెప్పేసి ఆ నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మనము వాళ్ళకి అదే నమ్మకం ఉండేటట్టు చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు హాయిగా తిరిగి రావడానికి అవకాశాలు, లేకపోతే అటువంటి వాతావరణం కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి చేయడం జరిగింది. దీనికి సిపిఐ పార్టీగా మేము ఖండిస్తున్నాము. అక్కడ కాశ్మీర్లో గతం నుంచి కూడా ఇష్యూ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఉంది అక్కడ. ఎందుకంటే టూరిజం అది, దాదాపు రోజు వేల మంది, లక్షల మంది వెళ్తుంటారు. అక్కడ బందోబస్తు కానీ, నిఘా వర్గాలు కానీ ఏం చేస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడైనా టూరిజం అవ్వాలంటే ప్రజలు ఈరోజు భయాందోళన ఉన్నారు. దీనికి కొందరు మతానికి ముడిపెడుతున్నారు. మతానికి ముడిపెట్టకుండా అందరికీ ఈరోజు భారతదేశంలో అందరికీ దీన్ని ఖండిస్తారు అందరు ప్రజలు. కాబట్టి ఈ మతతత్వానికి కానీ మతానికి ముడిపెట్టడం సరైనది కాదు. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఎక్కడైనా సరే నిఘా వర్గాల నుంచి దృష్టి పెట్టి ముందుకు సాగించాలని మేము కోరుతున్నాం. తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయ పాఠశాల ఏర్పడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరంపరా ఉత్సవ్, గాబ్రా నైట్, గ్రాడ్యుయేషన్ సెరమనీ, కల్చరల్ ఫెస్ట్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా హాజరయ్యారు. ప్రముఖ గాయని మధుప్రియ పాటలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ సరిత, పాఠశాల కరెస్పాండెంట్ ఇందూర్ రాములు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable